2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఇమాన్యుయల్ గారు. అండ్ రీసెంట్గానే నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు చాలా కొత్తగా, చాలా యూనిక్గా ఒక ప్రొఫైల్ దొరికింది. అది ఏంటి అంటే, జనరల్గా మనం వీడియోస్ చూస్తాము, రీల్స్ చూస్తాము, కానీ ఇక్కడ మాస్క్ వేసుకొని మెంటల్ అవేర్నెస్ గురించి మాట్లాడడం అయితే నేను చూశాను. బాగుంది, సబ్జెక్ట్ బాగుంది, అండ్ డాక్టర్ కూడా ప్రొఫెషన్, అయినా మాస్క్ వేసుకోవడానికి రీజన్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీ అయితే నాలో ఉంది. సో ఈరోజు చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఆ డాక్టర్ మాస్క్ ఏంటి, ఎందుకు వేసుకున్నారు, అండ్ ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ అయి ఉండి కూడా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆ మాస్క్ వేసుకోవడానికి రీజన్ ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఈరోజు దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడడానికి డాక్టర్ మాస్క్ గారు ఉన్నారు, అదే డాక్టర్ ఇమాన్యుయల్ గారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఇమాన్యుయల్ గారు. నమస్తే. సో ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా నేను చూసిన దాంట్లో ఇన్స్టాగ్రామ్లో చాలా ప్రొఫైల్స్ చూశాను, చాలా కంటెంట్ చూశాను, బట్ చాలా కొత్తగా డిఫరెంట్గా ఒక మాస్క్ వేసుకొని కంటెంట్ క్రియేటర్గా బయటికి రావడం అనేది ఇట్స్ లైక్ ఒక డిఫరెంట్ వైబ్ అనిపించింది. ఎందుకు ఆ థాట్ వచ్చింది? అండ్ చూస్తే ప్రొఫెషనల్గా డాక్టర్గా కూడా వై, వాట్ ఈస్ ద రీజన్ అంటే? ఓకే, అంటే క్వశ్చన్ ఇస్ అంటే మాస్క్ ఎందుకు వేసుకొని చేస్తున్నారు కంటెంట్. ఓకే, సో ఇప్పుడు ఐఎమ్ ఏ డాక్టర్, ప్రొఫెషనల్గా గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ఈ కంటెంట్ క్రియేషన్ నాకు ఎప్పటి నుంచో కూడా ఒక ఆలోచన ఉండింది. సో ఐ నో దట్ ద ఫ్యూచర్ ఈజ్ అబౌట్ కంటెంట్ క్రియేషన్. సో ఎలాగైనా కూడా ఒక కంటెంట్ క్రియేషన్ దీంట్లో మనం ఉండాలి అనే ఒక ఆలోచన అయితే ఉండింది ముందు నుంచి. సో ఎప్పుడైతే కంటెంట్ క్రియేటర్గా స్టార్ట్ చేయాలనుకున్నానో ఐ వాస్ జస్ట్ నోయింగ్ అబౌట్ దిస్ కంటెంట్ క్రియేషన్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ని, డిఫరెంట్ కంటెంట్ క్రియేటర్స్ని ఫాలో అవ్వడము, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇదంతా తెలుసుకోవడం జరిగింది. బట్ నాకు అనిపించింది ఏంటంటే, ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ సో ఈజీ టు క్రియేట్ కంటెంట్. అంటే పిచ్చిగా కంటెంట్ క్రియేట్ చేయాలంటే పెద్ద విషయం ఏం కాదు, బట్ థాట్ఫుల్గా చేయాలి అండ్ డిఫరెంట్గా చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకు అబ్జర్వేషన్ అంటే ఇట్లా మనం రీల్స్ చేసేటప్పుడు మనకు చాలా ఫాస్ట్గా స్క్రోల్ చేస్తాం అనమాట. అవును, మనకు అంటే 1 సెకండ్లో మనకు హుక్ క్రియేట్ అవ్వకపోతే, హుక్ చేయకపోతే మనము ఒక వ్యూవర్ని, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సస్టైన్ ఇన్ కంటెంట్ క్రియేషన్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ రీచ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే నాకు అనిపించింది, ఓకే ఫైన్, మనం అంటే అందరూ ఇప్పుడు దే ఆర్ మోర్ అంటే ఇంట్రెస్టెడ్ ఇన్ షోయింగ్ దేర్ ఫేసెస్ అండ్ డూయింగ్ కంటెంట్ క్రియేషన్. సో మనం అలా కాకుండా వీ విల్ యూస్ సంథింగ్ డిఫరెంట్. సో అలా ఆ ఆలోచనలో నాకు వచ్చిన ఆలోచన ఈ మాస్క్. ఓకే, అంటే ఫేస్ చూపించొద్దని కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. యా అండ్ ఇంకోటి ఏంటంటే, బికాస్ ఐ వాంటెడ్ టు కీప్ థింగ్స్ వెరీ అంటే క్లియర్గా పెట్టుకుందామని. సో ప్రొఫెషనల్ లైఫ్ నాది ప్రాబ్లం రాకుండా ఉండడానికి అండ్ నా పర్సనల్ లైఫ్ కూడా నాకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఐ చోజ్ దిస్ మాస్క్ కాన్సెప్ట్. గ్రేట్ అండి, నైస్ ఐడియా. అండ్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది ఆడియన్స్ నుంచి? రిసీవింగ్ పాయింట్లో ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎలా ఉంది ఫస్ట్ రియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఓకే, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఇట్ ఈస్ మిక్స్డ్. సమ్ పీపుల్ రియల్లీ లవ్డ్ మై ఐడియా, సమ్ పీపుల్ రియల్లీ హేట్ మై ఐడియా. సో దెర్ వాస్ మిక్స్డ్ రియాక్షన్స్ ఫ్రమ్ ఆడియన్స్. అండ్ రియల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే, ఇట్ వాస్ not that easy for me to create content because I am a doctor who just studied, worked hard to become a doctor. అంటే I enjoyed my college life. That doesn't mean that అంటే నేను కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయలేదని కాదు, బట్ కంటెంట్ క్రియేషన్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు స్టార్ట్. ఫస్ట్ రియల్ ఎక్స్పీరియన్స్ వాస్ సో టైరింగ్ అండ్ సో బోరింగ్ బికాస్ వీ హ్యావ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఎవరు ఉండరు, మనం మాట్లాడుకోవాలి, మనమే ఏదో పిక్చర్ కెమెరా ముందు పెట్టుకొని మాట్లాడుకోవాలి, ఇలా ఉండేది. ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ టు క్రియేట్ కంటెంట్ బిఫోర్, బట్ ఈవెన్చువల్లీ ఇట్స్ బీన్ 2 years ఆల్రెడీ ఇన్ టు ద కంటెంట్ క్రియేషన్. నౌ ఐఎమ్ ఎఫర్ట్లెస్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇక్కడ నాకు వచ్చే రెస్పాన్స్ని బట్టి, ఆ తర్వాత నాకు రియల్ లైఫ్లో నేను చేయగలిగిన వర్క్స్ని బట్టి నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కంటెంట్ క్రియేషన్ జర్నీ రైట్ నౌ. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఇన్స్టాగ్రామ్ జర్నీ మీరు? 2023 ఎగ్జాక్ట్లీ. 2023. సో ఇనిషియల్గా ఎలా ఉంది రెస్పాన్స్, ఇప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్? ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి? ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ నేను 2023లో స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఎవ్రీ కంటెంట్ క్రియేటర్ ఎలా స్ట్రగుల్ అవుతాడో అలానే. అండ్ ఇట్ స్టార్టెడ్ విత్ 0 followers అండ్ 0 hope because we don't know how it goes and how people receive it. అవును. సో
నాకు అప్పుడు చాలా అంటే లైక్ ఇట్ వాస్ సెల్ఫ్ డౌట్ అనేది అందరికీ ఉంటుంది. ఎస్. సో ఆ సెల్ఫ్ డౌట్ అనే దీంట్లో నేను కూడా చాలా కొట్టుమిట్టాడని అనుకోవాలి. చాలా వరకు ఐ వాస్ పోస్టింగ్ కంటెంట్ ఫర్ లాంగ్ టైమ్. పెద్ద ఏమంటారు రీచ్ వచ్చేది కాదు అండ్ పీపుల్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అనిపించేది అనమాట. బట్ నేను ఐ హోల్డ్ మై థాట్ అండ్ అంటే ఐ నో ద విజన్ వాట్ ఐ వాంటెడ్ టు బీ అండ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ విత్ ద మాస్క్ క్యారెక్టర్. సో ఐ వాస్ వెరీ మచ్ అంటే రోజు పోస్ట్ చేసేవాడిని, వచ్చినా రాకపోయినా, రీచ్ వచ్చినా రాకపోయినా. ఎన్ని రోజులు చేశారండి ఇలా కంటిన్యూగా? ఇట్ వాజ్ 6 months. 6 months వరకు 6 months వరకు ఇట్ వాస్ కన్సిస్టెన్సీ ఉందా? ఖచ్చితంగా యా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉన్నారా? అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా చాలా రెగ్యులర్ అయిపోయాను. ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ పోస్టింగ్ ఇట్ ఎవ్రీ డే. ఓకే. ఎవ్రీ డే ఆల్మోస్ట్ నా అంటే ఎవ్రీ మంత్ విల్ హ్యావ్ ఇన్సైట్స్ అనమాట ఇన్స్టాగ్రామ్లో, యు నో రైట్. సో ఆ ఇన్సైట్స్లో నాకు ఎవ్రీ డే ఐ విల్ బి పోస్టింగ్ వన్ కంటెంట్ పీస్, ఎదర్ ఇట్ ఈస్ ఎ రీల్ ఆర్ కరౌజల్ ఆర్ పోస్ట్ సంథింగ్ లైక్ దట్. ఖచ్చితంగా ఒక అప్డేట్ వీడియో అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అప్డేట్ కాదు, ఇట్స్ నాట్ అబౌట్ అప్డేట్ బికాస్ ఐ డోంట్ డూ వ్లాగింగ్. ఇట్స్ నాట్ అబౌట్ అప్డేట్ హౌ అండ్ మై అంటే వై మై లైఫ్ ఈస్ లైక్ దిస్ అనేది నేనేం అప్డేట్ చేయను. బట్ ఐ గో విత్ ద కంటెంట్ విత్ ఐ కమ్, ఐ టేక్ వన్ పాయింట్, ఐ స్పీక్ అబౌట్ ఇట్ విత్ ఇన్ 1 minute ఆఫ్ టైమ్ బికాస్ దట్ ఈస్ ద అంటే రీచ్ పాయింట్ ఉండేది ఎక్కువ దాంట్లోనే 1 minute వీడియోస్లోనే. సో అండ్ ఐ గో బ్యాక్ అంతే. అంటే దానికి కంటిన్యూషన్ ఉండదు, దానికి ముందర కనెక్షన్ కూడా ఉండదు. సో డిఫరెంట్ టాపిక్, డిఫరెంట్ డే. సో అలా జరుగుతుంది అనమాట నాది. ఏ రీల్ మీకు బాగా రీచ్ వచ్చింది? ఎప్పుడు ఆ రీల్? దిస్ వాజ్ 6 months తర్వాత ఒక టాపిక్, ఐ డోంట్ నో వై ఐ చోజ్ దట్ టాపిక్. పెళ్లి గురించి అనమాట, మ్యారేజ్ గురించి. లైక్ వాట్ ఆర్ ద అంటే ఏం చూస్తారు మ్యారేజ్ అంటే, మ్యారేజ్లో అమ్మాయిలు ఏం చూస్తారు, అబ్బాయిలు ఏం చూస్తారు అని చెప్పి జస్ట్ ఐ స్పోక్ మై మైండ్. ఓకే, దట్ వాస్ వన్ రీల్ విచ్ గాట్ 1 million views, my first 1 million views. Okay, so after that next 1 million views I spoke about men's penal hygiene, how to keep your private parts clean. So that was one reel which went mad viral. Okay. It was 1.5 million like that. So akkad nunchi I gained followers around 6,000 7,000. ఆ తర్వాత I met Ram Gopal Verma sir. That also went huge hit. అది కూడా వైరల్ అయింది. అండ్ ఈవెన్చువల్లీ ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్ నౌ గ్రూ అరౌండ్ 31,000 followers. అండ్ మై ఫాలోవర్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. దే స్పీక్ టు మీ through DMs. They call me if they wanted any suggestions. I've been in collaboration with so many of my followers. And చాలా మంది నా ఫాలోవర్స్ నేను వితౌట్ మాస్క్ కలిసాను. We spent time as a group and shared our thoughts like that. So ఇప్పుడు 31,000 followers వచ్చారు. And my journey after Instagram is pretty much wild and pretty much interesting. Every day is a new ఎలా day for me. చేంజ్ అంటే మీరు ఏమేమి చేంజ్ అబ్జర్వ్ చేశారు? బిజినెస్ పరంగా, మీ నేమ్ పరంగా, Yeah. ఫేమ్ పరంగా ఎలా ఉంది ఆ చేంజ్ అనేది? మేబీ 31,000 followers ఇస్ నాట్ దట్ అంటే మీరు అన్నంత పెద్ద నెంబర్ ఏం కాదు. ఆమె మైక్రో ఇన్ఫ్లుయెన్సర్. అండ్ ఇప్పుడు నేను అంటే ఒక సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్గా ఇంకా నాకు టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. బట్ రైట్ నౌ నాకు చేంజ్ ఏంటంటే, నేను చూసిన చేంజ్ అంటే పీపుల్ పర్సెప్షన్ టువర్డ్స్ మీ ఈజ్ టోటలీ డిఫరెంట్. దే సీ మీ యాజ్ సమ్మన్ హూ హ్యావ్ హై వాల్యూస్. సో దీనివల్ల నాకేమైందనంటే నా పర్సీవ్డ్ వాల్యూ బాగా పెరిగింది. సో ఫర్ విచ్ ఎవర్ ప్రోగ్రామ్ దే ఇన్వైట్ మీ, దట్ ప్రోగ్రామ్ ఈస్ లైక్ సమ్హౌ ఇట్ ఈస్ గెయినింగ్ గుడ్ పాపులారిటీ అండ్ పీపుల్ ఆర్ హైరింగ్ మీ ఫర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్, గ్రేట్, చీఫ్ గెస్ట్గా ఇలా. సో ఇలా చేంజ్ వచ్చింది. బట్ నేను ఈవెన్చువల్లీ నాకేంటనంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ దిస్ ఫేమ్ ఆర్ నేమ్ ఎనీథింగ్ ఇన్ టు మై పర్సనల్ లైఫ్. ఐ వాంటెడ్ టు just go have some coffee without any tension, without any problem. ఎప్పుడైతే మాస్క్ పెట్టుకుంటానో ఐ ఫీల్ దట్ ఐఎమ్ లిటిల్ సెలబ్రిటీ ఇట్లా అని నేనే అనుకుంటాను. బికాస్ ఐ ఫీల్ దట్ అండ్ పీపుల్ ఆర్ సీయింగ్ మీ లైక్ దట్. అంటే నేను అనుకోవడం పక్కన పెట్టేస్తే పీపుల్ ఆర్ సీయింగ్ మీ లైక్ దట్. సమ్ పీపుల్ మైట్ థింక్ దట్ ఐఎమ్ డెల్యూషనల్, దట్ ఐఎమ్ ఎ సెలబ్రిటీ అండ్ ఆల్. బట్ యా, పీపుల్ అరౌండ్ మీ అండ్ పీపుల్ హూ నో మీ పర్సనలీ, దేర్ పర్సెప్షన్ టువర్డ్స్ మీ చేంజ్డ్. ఇన్ హాస్పిటల్ ఆల్సో people respect me a lot because they see my content, they respond to my content, and they are seeing me in my real life also. Okay. Yeah.
అండ్ అలాగే అంటే ప్రొఫెషనల్గా డాక్టర్ అంటే అందులో ఏమైనా స్పెషలైజేషనా ఎక్కడ చేస్తూ ఉంటారు మీరు? ఓకే. సో నేను ఐ హావ్ డన్ మై ఎంబీబీఎస్ ఇన్ కర్ణాటక, కేఎల్ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ అనమాట. సో ఇట్స్ ఏ బిగ్ యూనివర్సిటీ ఇన్ ఇండియాలో. ఇట్ వాజ్ టాప్ 10లో ఉంది when I was studying back. I think it will be top 5 right now. So I pursued my degree MBBS from that college, Jawaharlal Nehru Medical College, which is under KLE University. So after that I've come out, MBBS పూర్తి చేసుకొని అందరిలాగానే డాక్టర్ అందరూ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ లాగానే నేను హైదరాబాద్ వచ్చి పద్మారావు నగర్ అని ఉంటుంది అనమాట ఇక్కడ. దట్ ఈస్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ డాక్టర్స్ హూ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ యూజీస్ టు పీజీస్. దే హ్యావ్ టు స్టడీ దేర్, క్రాక్ నీట్ పీజీ, అండ్ ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు గో టు ద పీజీ. సో అక్కడికి వచ్చాను. దేర్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ అండ్ వెన్ ఐ వాజ్ ట్రై చేసే యూజీ, యా పీజీ కోసం నేను కూడా ట్రై చేశాను, చేయలేదని కాదు. బట్ దేర్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఐ అండర్స్టూడ్ దట్ ఓకే ఫైన్, దిస్ ఇస్ నాట్ మై థింగ్. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ పూర్తిగా నా లైఫ్ని మొత్తం పేషెంట్స్కి సర్వీస్కి డెడికేట్ చేయాలనేది ఆలోచన అయితే లేకుండా. బికాజ్ వన్స్ యూ డూ పీజీ ఇన్ఎవిటబుల్గా యూ విల్ బీ బిజీ అండ్ యువర్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ బౌండ్ టు ద పేషెంట్స్. యూ కాంట్ గో ఎనీవేర్, యూ వోంట్ బీ హ్యావింగ్ పర్సనల్ లైఫ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీ డాక్టర్, బట్ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ లైక్ దాట్. సో నాకు ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ నాకు పెద్ద అంటే నచ్చేది కాదు. బికాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ యూస్ టు సీ మై పీజీస్. They used to work day in, day out, 365 days without any sleep, without any, rest and all. So, అప్పుడు అనిపించింది I want to get into this అని. ఆ తర్వాత I got into కార్పొరేట్ హాస్పిటల్లో కొద్ది రోజులు వర్క్ చేశాను. ఒక 4 years ఏమో I worked. I was కోవిడ్ ఫస్ట్ డాక్టర్ ఇన్ మై డిస్ట్రిక్ట్. సో అలా కొంచెం నాకు పేరు వచ్చింది. ఆ తర్వాత I got into government. somehow I got into government. ఇప్పుడు నేను తాడిపత్రి గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో ఐ వర్క్ యాజ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండ్ ఐఎమ్ పర్సూయింగ్ మై ఇంటర్నల్ మెడిసిన్. ఇప్పుడు ఫెలోషిప్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ ఫ్రమ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, దీని నుంచి చేస్తున్నాను. ఎంఆర్ లైక్ మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ జనరల్ ఫిజిషియన్స్ మెంబర్ని. అండ్ అలాగేనండి ఈ థాట్ బాగుంది, ఎస్పెషల్లీ ఆ మాస్క్ కూడా కస్టమైజేషన్ అది కంప్లీట్గా. ఇట్ ఈస్ కస్టమైజ్డ్ అకార్డింగ్ టు మై ఫేషియల్ ఫీచర్స్. అండ్ నాకు అంటే ఇక్కడ నాకు ఒక నెట్ లాంటిది ఉంటుంది అనమాట. సో ఐ కెన్ సీ క్లియర్లీ. It's not like I can't see. I can see clearly and it is breathable. So I got this from UK. So akkada through friend I got to know this kind of masks ఉన్నాయని. సో అక్కడ నుంచి నేను తెప్పించుకున్నాను. ఓకే. సో ఫర్దర్గా అంటే చాలామంది ఇనిషియల్గా ఎవరైతే ఇన్స్టాగ్రామ్ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి మీ జర్నీతో మీరు ఏదన్నా ఒక సజెషన్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ బికాజ్ ఐ వాంటెడ్ everyone అంటే everyone as a content creator. See, Instagram is like a place where you can find your tribe. అంటే నీకు నీలాగా ఆలోచించే వాళ్ళను, నువ్వంటే నచ్చే వాళ్ళను, ఇలా ఒక కమ్యూనిటీ, ఒక ట్రైబ్ని బిల్డ్ చేసుకోవచ్చు. వన్స్ యూ హ్యావ్ దట్ కమ్యూనిటీ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆల్ యూ కెన్ డూ. అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ త్రూ ఇన్స్టాగ్రామ్. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా నుంచి. ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీవన్ దట్ everyone can be a content creator. So there is no need of any degree, there is no need of any skill or something like that. The more you do, the more you will learn, the more you will be skilled. So it is easy to create content. See, when it comes to thoughtful content, it is difficult. When it comes to creative content, it is difficult. But yes. But when it is like you wanted to just log your day, and when you wanted to just be vulnerable in front of camera అండ్ హ్యావ్ అంటే ఒక నీష్ ఫాలోవర్స్ ఇలా ఉండాలనుకుంటే అదేం పెద్ద విషయమేం కాదు. యూ కెన్ డూ. నవ్ డేస్ పీపుల్ హూ డజంట్ హ్యావ్ ఎనీ స్కిల్ ఆల్సో దే ఆర్ మేకింగ్ కంటెంట్, గోయింగ్ వైరల్, హ్యావింగ్ దర్ ఓన్ ఫ్యాన్ బేస్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు మూవీస్ ఆల్సో. ఇలా ఉంది. సో సోషల్ మీడియా ఈజ్ వన్ థింగ్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ట్రై వన్స్ అండ్ బీ ఏ కంటెంట్ క్రియేటర్. సీ ద opportunities. Once you get to know that you can do better and you will get opportunities అన్నప్పుడు eventually నీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, నువ్వు కూడా చేస్తావు. సో లైక్ దట్. సో ఐ వాంటెడ్ ఎవ్రీవన్ టు బి ఎ కంటెంట్ క్రియేటర్ బికాస్ నెక్స్ట్ అంతా కూడా ద నెక్స్ట్ డెకేడ్ ఐ థింక్ ఇట్ విల్ బీ కంటెంట్ క్రియేటర్స్ డెకేడ్. సో ద మోర్ పీపుల్ గెట్ ఇన్ టు దిస్ అట్ రైట్ టైమ్,
the more opportunities, the more good it will be. అండ్ అలాగేనండి అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ చేసిన తర్వాత అంటే డాక్టర్గా మీకు క్లయింట్స్ అనేవి ఎక్కువగా రీచ్ అవుట్ అయ్యాయి అని చెప్తారా? అంటే బిజినెస్ పరంగా మనకి ఇన్స్టాగ్రామ్ అనేది ఉపయోగపడింది అంటారా? యా, నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లినిక్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్. నేను గవర్నమెంట్లో వర్క్ చేస్తాను కాబట్టి ఐ కాంట్ కీప్ క్లినిక్. బట్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ కంటెంట్ క్రియేటర్స్, డాక్టర్స్ ఎస్పెషల్లీ, have their own clinics. So there is so much of patients inflow, because the more you talk about anything subject, anything related to health, more people will understand that you have some subject, you have knowledge, you know what you are doing annappudu those kind of doctors definitely attract patients to their clinics. But naakaithe నేను పర్సనల్గా నాకు క్లినిక్కి వచ్చి అంటే నా దగ్గర నేను ఇప్పుడు ఒక చోట ఒక క్లినిక్ పెట్టుకొని నేను అవైలబుల్ ఉంటే వస్తారేమో బికాస్ ఆఫ్ మై కంటెంట్. బట్ నా క్లినిక్ లేదు కాబట్టి పీపుల్ ఆర్ అప్రోచింగ్ మీ త్రూ డిఎమ్స్. సో మోస్ట్ ఆఫ్ మై ఫాలోవర్స్ హూ అప్రోచ్ మీ ఫర్ మెడికల్ హెల్ప్ ఆర్ సంథింగ్ లైక్ దట్, most of them just need a person who will listen without judgment. So I am doing that. Most of them have mental breakdowns. నాకు వచ్చిన ఫాలోవర్స్లో ఎవరైతే నాకు డిఎమ్స్ చేసిన వాళ్ళు most of them saw me as a good friend who they can share their vulnerabilities and జడ్జ్ చేయను, ఎవరికి చెప్పను అనే మైండ్ సెట్తో నాకు వచ్చి చాలామంది వాళ్ళ స్టోరీస్ చెప్పుకోవడము అండ్ సీక్ మెడికల్ అడ్వైస్ అండ్ సైకలాజికల్ అడ్వైస్ ఆల్సో. సో ఆ పరంగా అయితే నాకు ఫాలోవర్స్లోనే పేషెంట్స్లోనే ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, సూపర్ అండి. అండ్ ఫైనల్గా ఒక వర్డ్లో చెప్పాలి అంటే చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే నెక్స్ట్ జనరేషన్ మొత్తం కంటెంట్ క్రియేటర్స్దే ఉంటుంది అని అన్నారు కాబట్టి, అండ్ ఎంతోమందికి కూడా ఫేమ్ అవ్వాలి, లేదు అంటే నేను ఒక సెలబ్రిటీ వైబ్ని నేను కూడా తెచ్చుకోవాలి అన్న ఆశ, కోరిక రెండూ ఉన్నాయి. బట్ ఇన్స్టాగ్రామ్లో మీరు 6 months వరకు వెయిట్ చేసిన తర్వాత మీకు ఆ రీచ్, ఆ ఫాలోయింగ్ అనేది వచ్చింది. ఇక్కడ ఎందుకో తెలియకుండానే ఎక్కడో ఒక దగ్గర ట్రై చేసినప్పటికీ నాకు రాలేదు అని హోప్ వదిలేసి డిమోటివేట్ అయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి మీరేం అడ్వైస్ ఇస్తారు? ఈ కంటెంట్ క్రియేషన్లో మనకేంటనంటే ఎవ్రీ డే మనం క్రియేట్ చేయాలి. చూస్తారా చూడరా, రీచ్ ఉందా లేదా సంబంధం లేదు. 6 months, 1 year, 2 years, మిస్టర్ బీస్ట్ తెలుసు కదా మీకు. సో ఈ టుక్ అరౌండ్ 3-4 years టు గెట్ ఇన్ టు దట్. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ఒక 1 year తర్వాత ఇవి వల్ల కాదులే, అసలు ఎవరు చూడట్లేదు, పెద్ద దీనికి వర్కౌట్ అవ్వదు అని అనుకుంటే వీ వుడెంట్ హ్యావ్ అంటే సీన్ ద మిస్టర్ బీస్ట్ కదా. సో నేనేమంటానంటే హోప్ అనేది ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ డూయింగ్ impossible things, then you will lose. But if you are hoping and doing possible things, content creation, I don't think it is impossible. You just need a camera. నన్ను అడిగితే తర్వాత యూ కెన్ స్లోలీ గెట్ ఇన్ టు ద గ్యాడ్జెట్స్ ఆల్సో. ఇప్పుడు మన చుట్టూ ఉన్న గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్స్ వాడేవి. బట్ యూ డోంట్ నీడ్ దిస్ థింగ్. అంటే ఈ ప్రొఫెషనల్ గ్యాడ్జెట్స్ అవసరం లేదు, ఒక కెమెరా ఉంటే చాలు. స్పీక్ యువర్ మైండ్ అవుట్, స్పీక్ యువర్ హార్ట్ అవుట్. సో సమ్మన్ విల్ గెట్ కనెక్టెడ్. 1 reel ఈజ్ ఎనఫ్. మీకు ఏమంటారు, ఒక 1000 reelsలో నాకు తెలిసి హార్డ్లీ ఒక 15-20 reels విల్ బీ helpful for us to gain followers and to gain momentum. నీకు 1000 pieces కంటెంట్ చేస్తే 1000 pieces of content to 10-20 reels will be definitely somehow it will get connected. లేకపోతే ఎక్కడో అక్కడ అంటే లైక్ పేషెంట్స్ కదా, సారీ బికాస్ ఐఎమ్ డాక్టర్, పేషెంట్స్ అని వచ్చేస్తుంది. ఫాలోవర్స్ ఎలా ఉంటుందని అంటే ఒక టైంలో ఎక్కడో, ఇప్పుడు నేనే ఉన్నాను ఒక ఫాలోవర్గా, ఒక పర్సన్గా, కంటెంట్ కన్జ్యూమర్గా, నేను ఏదో బాధలో ఉంటాను. ఎగ్జాక్ట్గా నేను ఏదో స్క్రోల్ చేస్తున్నప్పుడు అదేదో నాతో మాట్లాడుతున్నట్టు ఒకరు మాట్లాడినప్పుడు ఇట్ మైట్ నాట్, అంటే ఆ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అసలు ఆ రోజు అంటే ఆ కంటెంట్ పోదు, ఆ కంటెంట్ అంటే మనకు అంటే ఎవరికి రీచ్ అవ్వదు అని అనుకున్న టైంలో దెర్ ఈస్ వన్ ఫాలో హూ రియల్లీ థాట్ దట్ యు ఆర్ స్పీకింగ్ టు మీ. అంటే నాకే చెప్తున్నారు అనే ఈ కాన్సెప్ట్లో మనకు ఒక్క రీల్ 2 reels ఉన్నా కూడా వీ విల్ హ్యావ్ లాయల్ ఫాలోవర్స్. పీపుల్ థింక్ దట్ హ్యావింగ్ 1000 followers ఈజ్ నథింగ్. 1000 followers ఈ రూమ్లో కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. సో వెన్ యూ సీ యాజ్ నెంబర్స్, జస్ట్ నెంబర్స్, ఫాలోవర్స్ అనే కౌంట్ని చూస్తే ఎప్పటికీ కూడా యూ వోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ ద నెంబర్. బట్ వెన్ యూ సీ దెమ్ యాజ్ రియల్ ఫాలోవర్స్, రియల్ పీపుల్, ఇప్పుడు నాకు 31,000 people నాకు ఫాలోవర్స్ ఉన్నారు.
31,000 ఫాలోవర్స్ ఒకసారిగా ఇప్పుడు ఇక్కడికి వస్తే వీ కాంట్ మేక్ దెమ్ సిట్ హియర్. యూ అండర్స్టూడ్ ద ఇంపాక్ట్. అవునవును. సో ఇఫ్ యూ సీ యాజ్ ఎ నెంబర్ యూ కాంట్, బట్ ఇఫ్ యూ సీ దెమ్ యాజ్ రియల్ పీపుల్ దెన్ ఈవెన్ 1,000 ఫాలోవర్స్ ఆల్సో ఇట్స్ ఎ గ్రేట్ ఫాలోయింగ్. అది కూడా లాయల్ ఫాలోవర్స్ ఉండాలి. దెర్ ఆర్ పేజెస్ హూ హ్యావ్ 10 million ఫాలోవర్స్, బట్ లాయల్ ఫాలోవర్స్ అట్లీస్ట్ ఒక 1,000, 2,000 కూడా ఉండరు. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ కంటెంట్ విచ్ ఈస్ వెరీ వర్తీ, థాట్ఫుల్, ఇన్స్పైరింగ్, ఆర్ ఇప్పుడు నవడేస్ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ హ్యాస్ బీన్ మేకింగ్ మోర్ ఆఫ్ అంటే ఫాలోవర్స్ ఇదంతా జరుగుతుంది. అందుకనే సో మెనీ పీపుల్ ఆర్ ఎంటర్టైన్మెంట్ దీంట్లోనే చేస్తారు. బట్ వెన్ యూఆర్ మేకింగ్ థాట్ఫుల్, ఇన్స్పైరింగ్, మోటివేషనల్ కంటెంట్ 1 followerకి టచ్ అయినా చాలు. దట్ ఏదైతే నేను ఇప్పుడు కంటెంట్ చేస్తానో అది ఒక్క ఫాలోవర్కి టచ్ అయినా చాలు. ఒక్క ఫాలోవర్కి మనకు ఏమంటారు అవసరమైన ఆ టైంలో. నా జీవితంలో ఏమైందనంటే కంటెంట్ క్రియేషన్లో దెర్ ఈస్ వన్ స్టోరీ. ఓకే ఫైన్. పాకిస్తానీ అమ్మాయి హూ గాట్ సెటిల్డ్ ఇన్ కెనడా, షీ వాజ్ మై ఫాలోవర్. సో షీ వాజ్ divorced twice. Okay. And divorced twice. She was divorced twice. అండ్ తను కెనడాకు మూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న పాకిస్తాన్లో చనిపోయారు. అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ ఆస్ట్రేలియాలో ఉంటే అక్కడికి వెళ్ళిపోయింది. సో షీ లిటరలీ డజంట్ హ్యావ్ ఎ హోమ్. హోమ్ ఈజ్ లైక్ వేర్ అవర్ పీపుల్ ఆర్, బట్ షీ డజంట్ హ్యావ్ ఎ హోమ్ బికాస్ నాన్న చనిపోయారు. మమ్మీ ఏమో షీ గాట్ షిఫ్టెడ్ టు బ్రదర్స్ హోమ్ ఇన్ ఆస్ట్రేలియా. సో షీ వాజ్ గోయింగ్ త్రూ మెంటల్ ట్రామా అండ్ షీ థాట్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. సో ఆ టైంలో వన్ ఆఫ్ మై రీల్, ఐ డోంట్ నో వై ఇట్ రీచ్డ్ టు కెనడా. I have followers from different US, UK, Canada, Australia also. సో ఈ అమ్మాయికి ఒక కంటెంట్ వెళ్ళడము, నాకు అప్పుడు ఇట్ వాస్ 400-500 ఫాలోవర్స్ ఉన్నప్పుడు షీ అప్రోచ్డ్ మీ, డాక్టర్ ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ మెంటల్ బ్రేక్ డౌన్, ఐ డోంట్ నో హూమ్ టు టెల్, నాకు ఒకసారి మాట్లాడాలి ఉంది, యువర్ కంటెంట్ పీస్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్ రియల్లీ టచ్డ్ మీ, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. సో షీ scheduled a call for me, with me, 30 minutes I'm a call. I didn't speak anything. I didn't speak any motivational talk, or I didn't inspire her to live good life, nothing. I just listened to her problem. Just half an hour I was listening to her. I was telling it's okay, things will happen like this, you don't need to lose hope. This was the thing I was saying. I didn't say anything like life changing things kuda em cheppin ledhu. But after talking to me for half an hour, her weight in her heart తగ్గిపోయింది అన్నట్టు చెప్పింది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ షీ పోస్ట్పోన్డ్ హర్ కమిటింగ్ సూసైడ్ ఐడియా ఫర్ 6 months just because of talking to me. I didn't do anything. I just listened. అంతే, ఏదైనా అవ్వచ్చు. Yes. So 6 months she postponed her suicide ఇదనమాట. ఆ తర్వాత 6 months తర్వాత I got a photo. రిస్ట్ కట్ చేసుకొని తను ఫోటో పంపించింది. సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్, ఐ కాంట్ లివ్ అలోన్. అంటే నాకు ఇక్కడ కెనడా ఈజ్ ఎ లోన్లీ కంట్రీ. వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ మన ఇండియానే చాలా బెటర్ అనుకుంటా, బికాస్ వీ హ్యావ్ రిలేషన్స్ అంటే చాలా సీరియస్గా తీసుకుంటారు. కెనడాలో నోబడీ కేర్స్ అబౌట్ యూ. సో షీ వాజ్ chronically lonely. So she sent me that pictures. Immediately I called UK police from here only. నాకు అసలు ఏమీ తెలీదు. యూకే పోలీస్ వాళ్ళకు త్రూ గూగుల్ ఏదో నేను చూసి అప్రోచ్ అయితే వాళ్ళు ఇమ్మీడియట్గా విత్ ఇన్ 10 minutes they were in her building. Okay. So somehow I helped her from not dying. బట్ తర్వాత ఇట్స్ బీన్ ఆల్రెడీ 2 years అనుకుంటా. ఒకసారి 2 సార్లు మెసేజ్ చేసింది. నౌ షీ ఈస్ డూయింగ్ గుడ్. నౌ ఇంకా ఏం డిఎమ్స్ ఏమీ లేదు. ఐఎమ్ హ్యాపీ దట్ షీ ఈస్ అలైవ్. గ్రేట్. అండ్ ఫైనల్గా చెప్పాలి అంటే మాస్క్ ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు చూడాలి అన్నది కూడా ఉంటుంది కదా. సో దానికి ఫైనల్ నోట్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీ దగ్గరికి మాస్క్ లేకుండానే వచ్చాను, మీరు నన్ను చూశారు. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్. డిజిటల్గా వెన్ ఎవర్ ఐ హావ్ సో ఈ జర్నీ మొత్తం ఇలానే ఉంటుంది. యా, కంటెంట్ క్రియేషన్ జర్నీ అయితే ఇట్ బి విత్ ద మాస్క్. బట్ ఇఫ్ సమ్మన్ వాంటెడ్ టు మీట్ అండ్ సీ మీ వితౌట్ మాస్క్ అంటే దే కెన్ కమ్ టు మై కమ్యూనిటీ ట్రావెల్ కమ్యూనిటీ మీటప్స్. అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ కొలాబరేషన్స్ ఆర్ బిజినెస్ ఆపర్చునిటీస్, డెఫినెట్లీ విల్ మీట్ వితౌట్ మాస్క్ అండ్ డూ ద థింగ్స్. గ్రేట్ అండి, యా, సూపర్ జర్నీ అండ్ డిఫరెంట్ థాట్, డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు అని చెప్పొచ్చు. ప్రజెంట్ అంటే ఇలాంటివి చూసినప్పుడు చాలామందికి అంటే ఇంకొంచెం క్రియేటివిటీగా నేనేమైనా ఆలోచించవచ్చా, ఇంకేమన్నా కొత్తగా నేను ట్రై చేయొచ్చా అని. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.